హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి మరో 2-3 రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అంటే జనవరి 1, 2026లోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ నూతన సంవత్సరంలో కొన్ని వస్తువుల ధరలు అయితే భారీగా పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. మరికొన్ని వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతున్నాయి ఏంటనేది మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక జనవరి 1, 2026 నుంచి కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని ఎరువులు, బంగారం, వెండి వంటి వాటి ధరలు పెరిగే అవకాశం అయితే ఉందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా దిగుమతి ఖర్చులు పెరగటం, కొన్ని తయారీదారుల ధరల పెంపు వల్ల ఈ మార్పులు ఉండవచ్చు. అయితే కొన్ని వంట నూనెల ధరలు తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. మొత్తం మీద జనవరి నుంచి వినియోగదారులకు ధరల భారం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏ ఏ ధరలు పెరగనున్నాయో తెలుసుకుందాము. కార్లు, బైకులు, మెర్సిడెస్, BMW, మారుతి సుజుకి వంటి కంపెనీలు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. అంటే 2-3% పెరుగుదల ఉండవచ్చని చెబుతున్నారు. అలాగనే ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, టీవీలు, గేమింగ్ కన్సోల్స్ వంటి వాటి ధరలు 3-10% వరకు పెరగవచ్చు. ఇక ఎయిర్ కండిషనర్లు, ఫ్రిడ్జ్లు కూడా ఖరీదైనవిగా కావచ్చు. ఇక బంగారం, వెండి 2025లో ఇప్పటికే బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇక జనవరిలో కూడా పెరుగుదల కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక ఎరువులు కూడా పెరిగే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల ధరలు బస్తాకు దాదాపుగా 100 నుంచి 500 వరకు పెరిగాయి. ఇది కొనసాగవచ్చని చెబుతున్నారు. ఇక జనవరి 2026లో ధరలు తగ్గే వస్తువులు చూసినట్లయితే ఇక వంట నూనెలు, కొన్ని వంట నూనెల ధరలు తగ్గే సూచనలు ఉన్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కారణం కావచ్చు. ఇక ఈ నూతన సంవత్సరంలో పెరుగుదల, తగ్గుదల కారణాలు చూసినట్లయితే దిగుమతి చేసుకునే విడి భాగాలు, ముడి సరుకుల ఖర్చు పెరగటం, అలాగనే రూపాయి విలువ తగ్గటం, కొన్ని వస్తువుల తయారీలో వినియోగించే ముడి సరుకుల ధరల పెరుగుదల, అలాగనే ఈ ధరల పెరుగుదల ప్రభావం న్యూ ఇయర్ తర్వాత వినియోగదారులపై పడనుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సీజన్కు ముందు ఈ మార్పులు ప్రజలకు భారం కానున్నాయి.